ముస్లిం ఆదరించే దర్గాకి ముస్లిమ్స్ కంటే ఎక్కువ హిందూసే విజిట్ అవుతారంటే మీరు నమ్ముతారా? ఇన్ కేస్ మీరు నమ్మను అంటే మీరు నమ్మాల్సిందే అండి. ఎందుకంటే ఈరోజు మనం ఆ దర్గాకి వెళ్ళబోతున్నాం, అన్నారం షరీఫ్ దర్గా. ఈ దర్గా వచ్చేసి వరంగల్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ ఇందాక చెప్పినట్టుగా మనం ముస్లిమ్స్ కంటే ఎక్కువ హిందూసే విజిట్ అవుతారు ఈ దర్గాకి. అండ్ మిగతా డీటెయిల్స్ వచ్చేసి వీడియోలో వెళ్తూ మీకు చెప్తూ ఉంటాను. అండ్ వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, ముందు లారీ కనబడుతుంది కదా, దాంట్లో ఇప్పుడు మనం వెళ్ళబోతుంది. కానీ ఇలా వెళ్ళలేం కదా ఈ వర్షాకాలంలో. సో దానికి ఒక పట్టా అనేది వేస్తాం. సో దాంట్లో వాన వచ్చినా కూడా మనం తడవకుండా ఉంటాం. అండ్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఫస్ట్ పట్టా వేస్తాం. ఒకటే సెంటర్ పైన హైట్ వచ్చేస్తుంది. సైడ్ కూర్చుంటారు కదా, నిలబడరుగా. కొంచెం పైకి రావాలి. పైకి రా, అది పైకి ఎక్కిచ్చేసి కట్ చేసి మన పని అయిపోతుంది. चलो बैग में आयल फुल लो क्या कैसे प्यार के ना ये वो तो ड्रिंक को तो आए तो पकड़ जाना केस होता नहीं भाई तो 12 फीट माप को बनना केस को होता नहीं कहीं होता केस है. ఫ్రెండ్స్, ఫైనల్గా నానా తిప్పలు పడి లారీకి పట్టా అయితే వేసామండి. కానీ ఈ రోజు మనం ట్రావెల్ చేయట్లేదు, ఎందుకంటే మనం వెళ్ళాల్సింది రేపు. సో బండి ఇక్కడ పక్కన పెట్టేసి అండ్ ఇంకేమైనా పనులు ఉంటే అవి చూసేసుకుందాం ఈరోజు అండ్ రేపు ఫస్ట్ హాఫ్లో. అండ్ పదండి వెళ్ళిపోదాం. కనబడుతుంది కదా, ఇది మా పిన్ని వాళ్ళ ముద్దుల కూతురు, పేరైతే లీసా. మా లీసా క్యూట్ గా ఉన్నట్టయితే క్యూట్ లీసా అని చెప్పేసి కమెంట్ చేయండి.
చూసారా ఈయన ఎత్తు మీద బొచ్చుంది కదా, ఇది రేపు ఉండదు. మనోడి గుడి ఫంక్షన్కి రేపు వెళ్తుంది మనం. చూడండి ఇదేముండదు. హాయ్ బోలు చెప్పడంట. మీరు లైక్ కొట్టలేదుగా చెప్పడంట. అయ్యో ఫ్రెండ్స్, నిన్నైతే మనం లారీకి పట్ట వేసాం అండ్ దాంట్లో లైట్ కూడా ఫిట్ చేసాం. ఇన్ కేస్ వానలు ఏమైనా పడినట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి. అండ్ ఈరోజు మనం వచ్చేసి పోట్ల అంటే పొట్టేలు తీసుకురావడానికి వెళ్తున్నాం, అక్కడ బలి ఇవ్వడానికి. అండ్ దాంతో పాటు అక్కడ వండుకోవడానికి వంట సామాగ్రిలు కూడా తీసుకురావడానికి వెళ్తున్నాం. పదనేళ్ళు మ్యాటర్ ఏంటంటే పొట్టేలు చాలా పవర్ఫుల్గా ఉంది. మనమైతే దాన్ని తీసుకురాలేం. సో వాళ్ళే తీసుకొచ్చేసారు మన లారీ దగ్గరికి. చూసారు కదా ఎలా ఉందో, మామూలు లేదు. खाओ जी वो का पकड़ो ప్రపంచంలోనే ఎక్కడ లేని ఘనత మన భారతదేశానికి ఉందండి. ఇక్కడ ప్రజలందరూ కుల మతాలకి అతీతంగా కలిసిమెలిసి ఉంటారు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే దర్గాకి కూడా సగానికి సగం మంది హిందువులే వస్తారు. అండ్ ఇది కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, పదండి. ఈ లారీ మాకు అమ్మిన ఓనర్ వచ్చేసి ఒక హిందూ అండి. అందుకే ఈ లారీ మొత్తం కూడా హిందూ రిలీజియన్కి సంబంధించిన టైప్లో బిల్డ్ అయింది. కానీ దాన్ని రిప్లేస్మెంట్ చేయకుండా పక్కనే చిన్నగా యాడ్ చేసాం మా రిలీజియన్కి, అంటే ఇస్లామిక్ టైప్ది కూడా. ఎందుకంటే మనం ఒకటే అండి, కానీ మనల్ని డివైడ్ చేయడానికి ఎవరో పుల్లలు పెడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు నమ్మకూడదు. పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినాడు బాబు. ఫైనల్గా అందరైతే లారీ ఎక్కేశారండి. అండ్ మా డాడీ కూడా డ్రైవర్ సీట్లో ఎక్కేశారు. అండ్ లారీ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. अरे दादा ना फयाज भाई आपके एक साइड हो. మేమైతే ఏపీ బార్డర్ దాటేదాకా కూర్చోకూడదని ఫిక్స్ అయిపోయాం. ఎందుకని చెప్పాను మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే తెలంగాణలోకి ఎంటర్ అయిపోయాం. బతుకమ్మ సెలబ్రేషన్స్ చూశారు కదా. అండ్ ఇక్కడ రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్, దాదాపు టైం వచ్చేసి 11 అవబోతుంది. అండ్ ఆల్మోస్ట్ మేము 4 hours జర్నీ చేస్తూ 150 kilometers ట్రావెల్ చేసాం. అండ్ ఇంకా సగం దూరం ట్రావెల్ చేయాల్సి ఉంది. సో మనం అయితే ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఆల్రెడీ ఫుడ్ తెచ్చుకున్నాం, అది మనం తినబోతున్నాం ఇప్పుడు. అండ్ చిన్న బ్రేక్ తర్వాత మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అన్నవరం షరీఫ్ దర్గాకి. అండ్ బయట అయితే ఫుల్ వర్షం వస్తుందండి. ఆల్రెడీ మనం పట్ట వేసాం కాబట్టి మనకైతే ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు.
ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే అన్నారం షరీఫ్ దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ వర్షం అయితే పడుతుందండి, జస్ట్ ఇప్పుడే అలా ఆగింది, కానీ చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. అండ్ అర్జెంట్గా మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఇప్పుడు మనం స్టే చేయడానికి రూమ్స్ అయితే వెతకాలి. అండ్ ఇక్కడ చాలా రూమ్స్ అయితే ఉంటాయి, కానీ దాంట్లో ఏది బెటర్ అనేది మనం చెక్ చేసుకోవాలండి. స్టే చేయడానికి రూమ్స్ కోసం చూస్తున్నా, ఫుల్ పులిసి కారిపోయింది అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం తిరిగాం. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రూమ్ అనేది అంతగా నీట్గా లేవు. ఇన్ కేస్ రూమ్ బాగున్నా కూడా బాత్రూమ్స్ బాగోట్లేదు. బాత్రూమ్స్ బాగున్నా కూడా ఇంకా వండుకునే ఏరియా ఉంది కదా, అది చాలా దూరం ఉంటుంది. ఈ 3 బాగున్నా కూడా కాస్ట్ అనేది మనకు నచ్చట్లేదు. సో మా వాళ్ళు లాస్ట్కి వచ్చేసి 900 రూపీస్తో ఒక రూమ్ అనేది పర్ రూమ్ వచ్చేసి వాళ్ళు మాట్లాడారు. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా. అండ్ 2 to 3 feet దూరంలోనే మనం వండుకునే ఏరియా కూడా ఉంది. అక్కడ కట్టె పుల్లలు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే మనం తెచ్చుకోనన్నా వండుకోవచ్చు. అండ్ గ్యాస్ సిలిండర్స్ కూడా మనం తీసుకెళ్ళొచ్చు, పైన వండుకోవచ్చు. ఇన్ కేస్ లేకపోయినా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, కానీ దీనికి కాస్ట్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. మనం తెచ్చుకుంటేనే బెటర్. అండ్ నాకైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదేదో పనులు చేసుకుంటూ ఉంటారు, ఫుల్ నిద్ర వస్తుంది. ఒక 5 minutes పడుకొని వెళ్తే కానీ మనం ఇంకా కంటిన్యూ చేయలేము రేపు మొత్తం. సో 5 minutes పడుకుంటాను అండ్ మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. ఫ్రెండ్స్ రాత్రంతా జర్నీ చేసి నేనైతే ఫుల్ అలిసిపోయాను. 5 నిమిషాలు పడుకుందాం అని చెప్పేసి లారీలో అలాగే కళ్ళు మూసాను, రూమ్ కూడా వెళ్ళకుండా. అండ్ కడిదిరి చూసి 8 అయిపోయింది. అండ్ మన కుర్బానీ ప్రోగ్రామ్, అదే బలి ఇచ్చే ప్రోగ్రామ్ ఉంది కదా, అదైతే కంప్లీట్ అయిపోయింది. కానీ వేరే వాడు బలి ఇస్తారు కదా, ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను, బలి అనేది ఎలా ఇస్తారు ఏంటి అని చెప్పేసి. పదండి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఆల్రెడీ 9 అయిపోయింది. ఇక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారు. దానివల్ల కింద చూసారు కదా చాలా బ్లడ్ అనేది కనపడుతుందండి. ఈ బ్లడ్ వల్ల నా వీడియోకి వచ్చేసి స్ట్రైక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో నేనైతే పైన చూపిస్తాను, మరీ డెప్త్గా అయితే చూపించాను. అండ్ మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఏరియా చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మన పొట్టేలు కాళ్ళు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ కాలుస్తారు. అండ్ దానికి కూడా పే చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, అన్నారం షరీఫ్ దర్గా. ఈ దర్గా వరంగల్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ ఇక్కడ ప్రధానంగా యాకూబ్ షావలి గారి దర్గా అనేది ఉందండి. అండ్ యాకూబ్ షావలి గారి చరిత్రకు వస్తే ఆయన ఉన్న యావదాస్తి వచ్చేసి పేదలకు దాన ధర్మాలు చేస్తూ దేశం మొత్తం తిరుగుతూ చివరికి ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. ఒక రోజు యాకూబ్ షావలి గారు పక్కన ఉన్న చెరువు దూరంలోకి వెళ్ళి అదృశ్యమయ్యారని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. అప్పటి నుంచి అక్కడ ఉన్న ప్రజలు దర్గాని కట్టించి ఆయన్ని పూజలు చేస్తూ ఉండేవారండి. అండ్ ఇంకా ప్రజలు ఏం చెప్తూ ఉంటారంటే
మంచి మనసుతో కోరితే, ఇక్కడికి వచ్చి కోరితే ఎటువంటి అనారోగ్యమైనా ఎటువంటి ఇబ్బందులైనా తీరిపోతాయని చెప్పేసి చెప్తుంటారు. లొకేషన్ అయితే అదిరిపోయింది, చూసారు కదా. అదే దర్గా, దాని కింద ప్రాంతంలోనే ఆయన అదృశ్యమైంది. చూస్తున్నారు కదా, ఇదే ఆ చెరువు యొక్క తూము అంటారు దీన్ని. దీని లోపలే ఆయన అదృశ్యమయ్యారు. అండ్ దీని పైన వచ్చేసి ఇప్పుడు దర్గా కట్టారు. ప్రజెంట్ అయితే వాటర్ లెవెల్ అనేది ఫుల్గా ఉండడం వల్ల ఇది కనపడట్లేదు. ఇదైతే వాటర్ లెవెల్ నిండుకన్నా ముందు వీడియో అండి. इधर बैठो ఫ్రెండ్స్, మా మామయ్య కోరుకున్న కోరిక అయితే తీరిందంటే బాబు పుట్టాడు కాబట్టి ఇప్పుడు ఆచారం ప్రకారం ఏదైతే పొట్టేలు తీసుకొచ్చో దాని నుంచి వేరు చేసిన తల, కాళ్ళు అండ్ పొట్ట భాగాలని ఆ దర్గాలో సమర్పించడానికి వెళ్తున్నాం. అండ్ దాంతో పాటు వండుకున్న ఆహారాన్ని కూడా అక్కడ సమర్పించాలి. అండ్ ఇప్పుడు మనం రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ అది కూడా మీరు చూడండి. పొట్టేలు నుంచి వేరు చేసిన భాగాలు వచ్చేసి ఫస్ట్గా ఇక్కడ సమర్పించేసి ఆ తర్వాత మనం అయితే దర్గా లోపలికి వెళ్ళిపోదామండి.
మనం వండి తీసుకొచ్చిన ఆహారాన్ని దాంతోపాటు ఏదైతే ఫాతియా సామాగ్రిని ఇక్కడైతే ఫాతియా చేపించారండి. అండ్ ఫాతియా అంటే నథింగ్ బట్ పూజ చేపించారు. ఫ్రెండ్స్, నేనైతే హజరత్ షా వలీ గారి సన్నిధిలో కూర్చొని ఉన్నాను. అండ్ ఇన్ కేస్ మీరు ఏమైనా ప్రే చేసుకోవాలనుకుంటే ప్రే చేసుకోండి. చలో ఫ్రెండ్స్, యాకూబ్ షా వలీ గారి దర్గా ఆపోజిట్గా ఇంకో దర్గా కూడా ఉంది. ఇది వచ్చేసి ఆయన చెల్లి మెహబూబీమా గారి దర్గా. ఆయన చెల్లి దర్గా మాత్రమే కాదండి, పక్కన ఇంకో 2 దర్గాలు కూడా ఉన్నాయి. గుమ్ షా వలీ అండ్ బోలే షా వలీ దర్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ అవి కూడా నేను చూపిస్తాను, కానీ కొంచెం టైం పట్టింది. ఫ్రెండ్స్, ఈసారి దర్గాకి రావడానికి రీజన్ అయితే మామయ్య గారి మనవడికి వెంట్రుకలు తీపించడానికి వచ్చాం. కానీ దీనికంటే ముందు వచ్చేసి మా మామయ్య గారు నేను పుట్టాలని చెప్పేసి ఒక మొక్కుకున్నారు. అండ్ నేను పుట్టిన తర్వాత ఆయన అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అక్కడికి వచ్చాం. అండ్ మా మామయ్య వచ్చేసి తన వెంట్రుకలు తీపించుకున్నారు. వీళ్ళని చూశారు కదా, వీళ్ళు వచ్చేసి దయ్యం పట్టిన వాళ్ళు అండి. అదే చెడు ఆత్మలు ప్రవేశించిన వాళ్ళు, లేకపోతే మతి స్థిమితం లేని వాళ్ళు. వీళ్ళని కనుక ఈ దర్గాలో కొన్ని రోజుల పాటు అలా ఉంచితే వీళ్ళని ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఇలా చాలా మంది వస్తూ ఉంటారు దర్గాల దగ్గరికి. అండ్ మీకు దీని గురించి తెలిసే ఉండిద్ది. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు, వేడి లేసి మరి కనపడుతూ ఉంటారు. అంటే పారిపోకుండా ఉండడానికి చేస్తారు, మరి ఎందుకు చేస్తారో తెలియదు.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సయ్యద్ హజరత్ షా వలి గారి బ్రదర్స్ అయిన గుంషా వలి అండ్ బోలే షా వలి గారి దర్గాల దగ్గర వెళ్తున్నాం. ఇదైతే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి. అండ్ ఈ దర్గాలకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ కథలో అయితే చిన్న ట్విస్ట్ అనమాట. మా అమ్మమ్మ అయితే నడవలేకపోతుంది, సో ఆమెనైతే నేను రూమ్ దగ్గర డ్రాప్ చేసేస్తాను. అమ్మ అయితే నడవలేకపోతుంది, ఇంకో దర్గా ఉంది కదా అక్కడికి వెళ్ళడానికి, అందుకే రూమ్ దగ్గర వదిలేసి మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళబోతుంది గుంషా వలి దర్గా దగ్గరికి. అండ్ పదనది కూడా చూపించేస్తాం, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చిన ఈ దర్గా వచ్చేసి గుంషా వలి బాబా గారి దర్గా అండి. అండ్ ఫ్రెండ్స్ ఈ దర్గా వచ్చేసి యాకూబ్ షా వలి బాబా గారి దర్గా అండి. बाय बोलो. చెప్పడం మర్చిపోయాను, మేమైతే ఈ బిల్డింగ్లో రూమ్స్ తీసుకున్నాం అండి. టోటల్గా 3 రూమ్స్ తీసుకున్నాం. ఈచ్ రూమ్ వచ్చేసి 900 రూపీస్ కాస్ట్.
అసలు కాయ వస్తుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాగుల్మీర చిల్లా. ఒకప్పుడు ఇక్కడ నాగుల్మీర పుట్ట ఉండేదంట. ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఈ అన్నారం షరీఫ్ దర్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో కొంచెం పెద్దగా అనిపించవచ్చు, కానీ మీరైతే వీడియో కంప్లీట్గా చూసారు, చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మీరు వీడియో చూసినంతసేపు ఆ హజరత్ షా వలీ గారు కూడా మీ లైఫ్లో ఉన్న కష్టాలను చూసే ఉంటారని చెప్పేసి మనం నమ్ముదాం. అండ్ నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బాయ్ బాయ్.